మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు ప్రభుత్వాలు విద్య, వైద్యం, వ్యాపారం, ప్రయాణం, రైతాంగ వ్యవస్థను భ్రష్టుపరిచాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రాగానే 10 సంవత్సరాల పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం తోడ్పడిందని, మెరుగైన విద్యా, వైద్యం సదుపాయాలు సమకూర్చిందని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి ప్రాంత ప్రజలు నివాస భూములను క్రమబద్ధీకరణ చేయడంతో పాటు కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ కాక కుటుంబ పాలన కొనసాగుతుందని అన్నారు. 1000 కోట్లు ఉన్న పారిశ్రామికవేత్తలను గెలిపిస్తే వీకెండ్లో వచ్చి వెళ్తారు తప్ప అభివృద్ధి సంక్షేమ శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు 7,500 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చినందుకు ఓటేయాలా, కరెంటు కోతలు పెట్టినందుకు ఓటేయాలా, ఇప్పటి వరకు 20 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినా పట్టించుకోనందుకు ఓటేయాలా, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి పంటలన్నిటిని ఎండబెట్టడం కోసం నీళ్ళు ఇయ్యనందుకు ఓటేయాలా, ఇస్తానన్న 4,000 పెన్షన్ ఇయ్యనందుకు ఓటేయాలా, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి గొర్రెల స్కీమ్ కావచ్చు, లేదంటే మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఉచిత చేప పిల్లలు కావచ్చు, వీటిపైన నోరెత్తనందుకు మీకు ఓటేయాలా, ఎందుకు ఓటేయాలనో చెప్పాలి. అదేవిధంగా నిరుద్యోగులకు మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి పెడతామంటారు, నోటిఫికేషన్లు ఇస్తామంటారు. ఇప్పటి వరకు దాని గురించి ఒక రివ్యూ కానీ ఒక నోటిఫికేషన్ కానీ ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అది కాక ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు పడితే ఆ టెట్ పరీక్షకు కూడా అప్లై చేయాలంటే ఇదివరకు 200 ఉంటే దాన్ని 1000 రూపాయలు చేసింది. 3 ఉద్యోగాలకు అప్లై చేస్తే 3,000 రూపాయలు కట్టాలి. నిరుద్యోగులను మీరు ఆదుకున్నట్ట, ఇస్తారన్న 4,000 వృత్తి మాత్రం ఎగబెడతారు, టెట్ పరీక్ష ఫీజు మాత్రం మీరు పెంచుతారు. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? మీరు ఎవరిని మోసం చేయండి, మహిళలను మోసం చేసిండ్రు, నిరుద్యోగ యువకులను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, నమ్మినటువంటి ప్రతి వ్యవస్థను కూడా మోసం చేసి ఇలా ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఏమంటున్నారంటే మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆనాడు ఎంత గట్టిగా అయితే చెప్పిండో డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఇలా ఆగస్టు 15th లోపల చేస్తాడట. నమ్మచ్చా? ఇంతకంటే మోసం ఉంటుందా? ఇంతకంటే దగా ఉంటుందా? నువ్వు ఇప్పటి వరకు రైతు బంధు ఆ 7,500 కోట్ల రూపాయలు ఏమైనాయో చెప్తలేరు, ఎందుకు ఇవ్వలేదో చెప్తలేరు. అసలు మీరు ఏ రేంజ్ వరకు ఇస్తారు? 5 ఎకరాల వాళ్ళకి ఇస్తారా? 4 ఎకరాల వాళ్ళకి ఇస్తారా? 10 ఎకరాల వాళ్ళకి ఇస్తారా? అసలు ఇస్తారా ఇయ్యరా? చెప్పట్లేదు. రైతు బీమా కొనసాగిస్తారా కొనసాగించరా? చెప్పట్లేదు. మరి ఇవన్నీ ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి మంచి కార్యక్రమాలు. వీటన్నిటి విషయంలో కూడా ఇప్పటివరకు నోరు మెదపకుండా ఏదో పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ మీరు వ్యవహారం వెళ్ళదీస్తున్నారు. ఇది ప్రజలు మీరు చూస్తలేరు అనుకుంటే పొరపాటు. ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు, కొట్టిస్తున్నారు, తిట్టిస్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నడూ లేని ఒక కొత్త వాతావరణాన్ని ఇలా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా మరి ఇటువంటి వాతావరణం మనం చూడలే. ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా సింగరేణి కార్మికుల యొక్క పాత్ర గణనీయమైంది. ఆ రోజు 45 రోజుల పాటు వీరోచిత సమ్మె చేసినటువంటి కార్మికులు సింగరేణి కార్మికులని వాళ్ళకున్నటువంటి
ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దాదాపుగా పరిష్కారం చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. వేలాది మందికి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేయడం కావచ్చు, ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 15 సంవత్సరాల క్రితం పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం వల్ల ఒక 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కావచ్చు. అదేవిధంగా కష్టపడి పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళకు అదనపు సౌకర్యాలు ఉన్నాయాలనే ఉద్దేశంతో మరి ఏసీ సౌకర్యం కల్పించడం కావచ్చు, 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి రుణము అందించడం కావచ్చు. అదేవిధంగా మరి వాళ్ళకి ఇంకా రకరకాల ఫెసిలిటీస్ కల్పించినటువంటి సంగతి మా కార్మిక సోదరులందరికీ కూడా తెలుసు. అందుకని దయచేసి ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు నుంచి వారి తాతగారు ఒక 50-60 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించారు. వారి కొడుకు వివేక్ గారు పెద్దపల్లి పార్లమెంటు నుంచి వారు ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళ పెదనాన్న వినోద్ గారు ఇవాళ బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు ఇవాళ ఒకనాడు చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా నిలబడి మంత్రిగా పనిచేశారు. ఈ ప్రాంతంలో నుంచి ఓట్లు వేసుకొని ఇవాళ వేల కోట్ల రూపాయలు, లక్షల వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రతి రాష్ట్రంలో వాళ్ళు కంపెనీలు నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో మాత్రం వాళ్ళు ఒక్క కంపెనీ కాదు కదా, ఒక పైపుల కంపెనీ, మట్టి పైపుల కంపెనీ కూడా ఈ ప్రాంతంలో పెట్టాలి. కానీ వాళ్ళు మాత్రం ఇక్కడే ప్రజల ఓట్ల అవసరం ఉన్నది, ఇక్కడ యువకుల ఓట్ల అవసరం ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత సమస్యలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఎన్నడూ కూడా ఒక్క యువకుని కూడా సాయం అందించినటువంటి పాపాన వాళ్ళు పోలే. వాళ్ళ రాజకీయం అస్తమానం ఇవాళ వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం, సంపాదించి దాచుకోవడం కోసం తప్ప వేరే లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి వాళ్ళు ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కాదు. వాళ్ళ వెంకటస్వామి గారు హైదరాబాదులో పాత బస్తీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఈ ప్రాంతానికి వలస వచ్చి వాళ్ళు ఏదో వీకెండ్ లాగా శనివారం ఆదివారం వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. కాబట్టి మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి. సరే, మొన్న ఏం జరిగిందో మరి వాళ్ళు అమలు కాని హామీలను కొన్ని ఇచ్చి మరి ప్రజలను మోసం చేసి, ప్రజలను మభ్యపెట్టించి ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చలేదు. మళ్ళీ వాళ్ళు ప్రజల్లోకి వచ్చి మళ్ళీ అబద్ధాలు చెప్పి మళ్ళీ ఓట్లు వేసుకోవడానికి వాళ్ళు పోతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా ప్రశ్నించే గొంతుకు మనం ఓటేసినట్టయితేనే రేపు వాళ్ళు అరే మాకు మరి ప్రజలు ఇవాళ ఆలోచన చేస్తున్నారు, రేపు రాబోయే కాలంలో మాకు ఇబ్బంది అయితే అనే ఒక ఆలోచనతోనైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టయితే మేము ఇచ్చిన హామీలు మేము నెరవేర్చకున్నా మాకే ఓటేసిండ్రు ప్రజలు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కబెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే, పెన్షన్ 4,000 రావాలంటే, మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అవి రావాలంటే, ఇవాళ తులం బంగారము కళ్యాణ లక్ష్మి కింద వాళ్ళు ఇస్తామన్న మాట నెరవేరాలంటే మరి ప్రశ్నించే గొంతు కావాలి. మరి పెద్దపల్లి పార్లమెంట్ అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి ఈశ్వరన్న గారిని మనం గెలిపించినట్టయితే ఇవాళ ప్రజల కోసం పనిచేసే పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దీంట్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల కోసమే, ప్రజల మధ్యలో బతుకుతున్నటువంటి వ్యక్తులుగా మేమంతా కూడా ఈ ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఈ 10 సంవత్సరాలు ఉన్న కాలంలో మేమందరం కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాము, ఇక్కడే ఉన్నాం. కాబట్టి మీరందరూ చూసిరు, ఇంకా మేము మధ్యలోనే ఉంటాం. ఓడినా గెలిచినా మేమంతా కూడా ప్రజల మధ్యలోనే ఉంటాం. తప్పకుండా రేపు ప్రజల సమస్యలకు, ప్రజలకు మద్దతుగా మేము ఉండి మరి పోరాటం చేస్తాం, మద్దతు ఉంటామని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ చేతులు జోడించి మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నా. మరి రాబోయే 13వ తారీఖున
మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీని మన నియోజకవర్గం నుంచి ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.